వైసీపీ నేతల ప్రలోభాల పర్వం పెచ్చుమీరిపోతుంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ప్రలోభాల పర్వానికి పాల్పడ్డారు. టీ గ్లాసులపై వైసీపీ అభ్యర్థి ఫోటో, ఫ్యాన్ గుర్తును ముద్రించిన అంబటి ప్రతి టీ హోటల్కు 200 గ్లాసులను పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రచారం చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టీ కప్పుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్దమయ్యారు. వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనం ఈ గ్లాసు సింకులో ఉండాలన్న జగన్ అంబటి రాంబాబు మరి ఈ గ్లాసులు ఏదంటే వేయాలో వాళ్ళే చెప్పాలి. ఈ సింకులో వేయాలన్నా కింద కాళ్ళ కింద తొక్కాలన్నా ఏం చేయాలని వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే పబ్లిసిటీ పిచ్చి మరీ పరాకాష్ఠకు చేరిపోయింది. ఎన్నికల నియమ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గాని అనిల్ కుమార్ యాదవ్ గాని నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా కనీసం టీ కప్పులను కూడా మరవకుండా టీ కప్పుల మీద వారి బొమ్మలు వేసుకొని టీ షాపుల్లో పంపిణీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘటనను ఈసీ దృష్టికి తీసుకెళ్లి దీని మీద తగిన చర్యలు తీసుకునే విధంగా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. వైసీపీ నేతల ప్రలోభాల పర్వం పెచ్చుమీరిపోతుంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ప్రతి హోటల్కు 200 టీ కప్పులను పంపిణీ చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, శంకరి, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అభ్యర్థులు ఆ ప్రలోభాలను కూడా శృతిమించిన రీతిలో కూడా ప్రలోభ కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ స్థానికులకు ఆకట్టుకునే విధంగా కూడా టీ గ్లాసులు రోడ్డమ్మటి ఉండే టీ స్టాల్స్ తో టీ గ్లాసులపై వైసీపీ సింబల్, పార్టీ డేటు, పార్టీ గుర్తు, ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇతర ఫోటోలు కూడా వేసి ఆ టీ గ్లాసులను సత్తెనపల్లి పట్టణంతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న టీ షాపులు మొత్తానికి ఉచితంగా ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు కూడా ఉచితంగా ఇచ్చేందుకు వాళ్ళ ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని టీ కప్పులు తయారు చేశారు. ఈ రోజు ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఒక టీ స్టాల్ వద్ద దాదాపు 200 నుంచి 500 టీ గ్లాసులు కూడా ఉచితంగా కట్టలు వేసుకోవడాన్ని కూడా టీ స్టాల్ నిర్వాహకులు ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్టే ఫ్రీగానే ఇస్తున్నాము, ఎన్నికల వరకు వాడుకోండి అని చెప్పి వైసీపీ క్యాడర్ అయితే వేసిపోయారని చెప్పి టీ స్టాల్ నిర్వాహకులు చెప్తారు. దీనిపై కూడా టీడీపీ నేతలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని వీడియోలు, ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న ఎన్నికల అబ్జర్వర్ కూడా వీటిని దృష్టికి తీసుకెళ్లి వీటిపై కూడా తక్షణమే చర్యలు తీసుకొని అంబటి రాంబాబు పైన తక్షణమే కేసు నమోదు చేయాలి అని కూడా టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి టీడీపీ నేతల ఫిర్యాదు పైన ఎన్నికల అధికారులు అలా స్పందిస్తారని కూడా వేచి పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.